65 ఏళ్ల వయసు, జీతం లేదు, చేతిలో కేవలం $105 మాత్రమే ఉంది. ఒక వృద్ధుడు వీధుల్లో తిరుగుతున్నాడు. కానీ ఆయన గుండెల్లో మాత్రం ఒక కల మండిపోతుంది. అతని మనసులో ఒకటే మాట, నా చికెన్ రుచి ప్రపంచమంతా తెలిసే వరకు నేను ఆగేది లేదు. ఆ వృద్ధుడే ఈరోజు కోట్ల మందిని ఆకట్టుకుంటున్న కేఎఫ్సి స్థాపకుడు కల్నల్ సండర్స్. 1890లో అమెరికా ఇండియానాలో పుట్టాడు. 5 ఏళ్లకే తండ్రి చనిపోవడంతో కుటుంబం మొత్తం బాధ్యతలు తన చిన్న వయసులోనే భుజం మీద పడ్డాయి. తల్లి పనికి వెళ్ళిపోతే చిన్నవాడే వంట చేయటం మొదలుపెట్టాడు. అదే వంట, అదే రుచి తర్వాత ఆయన జీవితాన్నే మార్చేశాయి. కానీ చదువు బాగా జరగలేదు. చిన్నప్పటి నుంచి బస్సు డ్రైవర్, రైల్వే వర్కర్, ఇన్సూరెన్స్ ఏజెంట్ ఇలా ఎన్నో పనులు చేశాడు. కానీ ప్రతి ఉద్యోగం నుంచి తొలగించబడ్డాడు. 1930లో కెంటుకీ రాష్ట్రంలో ఒక చిన్న గ్యాస్ స్టేషన్ దగ్గర ఒక చిన్న రెస్టారెంట్ మొదలుపెట్టాడు. అక్కడ ప్రయాణికులకు తన వంటకం ఫ్రైడ్ చికెన్ పెట్టడం మొదలుపెట్టాడు. ఆ రుచి, ఆ మసాలాలు తిన్నవారు ఆ రుచిని ఎప్పటికీ మర్చిపోయేవారు కాదు. అతను తయారు చేసిన ప్రత్యేకమైన 11 మసాలాలు ఈ రోజు కూడా కేఎఫ్సీలో రహస్యంగానే ఉంటాయి. 1935లో అమెరికా గవర్నర్ ఆయన్ని కెంటుకీ కర్నల్ అనే గౌరవం ఇచ్చాడు. అదే పేరు ఇప్పటికీ బ్రాండ్గా మిగిలిపోయింది. కానీ 1950లో ఒక పెద్ద షాక్. కెంటుకీలో కొత్త హైవే వచ్చింది. ఆయన రెస్టారెంట్ వద్దకు ఎవరో రావడం మానేశారు. అన్ని ఆస్తులు అమ్మేసి వృద్ధుడి దగ్గర మిగిలింది కేవలం $105 పెన్షన్ చెక్. ఆ వయసులో చాలామంది రిటైర్ అవుతారు. కానీ సండర్స్ మాత్రం ఆ వయసులోనే కొత్త కళ మొదలుపెట్టాడు. తన రెసిపీని అమ్మడానికి తలుపు తట్టాడు. ఒక హోటల్ కాదు, 2 హోటల్స్ కాదు, 1009 సార్లు అతన్ని తిరస్కరించారు. కానీ 1010వసారి ఒక హోటల్ ఆయన రెసిపీని అంగీకరించింది. అదే కేఎఫ్సి కథకి ఒక ఆరంభం. 1952లో మొదట ఫ్రాంచైజీ ప్రారంభమైంది. ఆ తర్వాత ఒకదాని తర్వాత ఒకటి అమెరికా అంతటా రెస్టారెంట్లు విస్తరించాయి. 1964 నాటికి 600 ఫ్రాంచైజీలు ఏర్పడ్డాయి. ఒకప్పుడు విఫలమై వీధుల్లో తిరిగిన వృద్ధుడు ఈరోజు దేశమంతా గుర్తించిన వ్యాపారవేత్త అయ్యాడు. చివరికి 1964లో ఆయన తన కంపెనీని $2 మిలియన్ అమ్మేశాడు. కానీ తన తెల్ల కోటు, సూటు వేసుకున్న కేఎఫ్సి ముఖ చిత్రం ఇప్పటికీ బ్రాండ్ లాగానే నిలిచిపోయాయి. 1980లో ఆయన మరణించాడు. కానీ అప్పటికి కేఎఫ్సి ప్రపంచవ్యాప్తంగా 6,000 రెస్టారెంట్లతో నిలిచిపోయింది. ఈరోజు 150 దేశాల్లో 25,000 పైగా కేఎఫ్సి అవుట్లెట్లు ఉన్నాయి. 65 ఏళ్ల వయసులో కేవలం $105 మొదలైన ప్రయాణం ఈరోజు బిలియన్స్ డాలర్ల బ్రాండ్ అయింది. విజయం వయసు చూడదు. కలను నమ్మిన వారిని చూసి మాత్రమే వస్తుంది. అందుకే 1000 సార్లు విఫలమైన ఆగిపోకు. ఎందుకంటే విజయం 1001సారి నీ తలుపు తడుతుంది. మిత్రులారా, ఈ కర్నల్ సండర్స్ కథ మీకు నచ్చిందా? మరిన్ని ఇలాంటి మోటివేషనల్ కథలు తెలుసుకోవాలంటే తప్పక సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి. మీరు చేసే ఒక చిన్న సబ్స్క్రైబ్ వల్ల మేము ఇంకా ఎన్నో మంచి వీడియోలు చేసి మీకు అందివ్వడానికి మాకు మోటివేషన్గా ఉంటుంది. సో తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.